యాక్చువల్లీ ఈ వీణతోటి ఆంటిల్లలో ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఆంటిల్లలో నా ప్రోగ్రామ్ ఉండే ఈ వీణకి అరేంజ్ చేస్తామని చెప్పారు, అదంతా అయిపోయింది. తర్వాత అది యాంటిల్లా నుంచి మ్యారేజ్ డేకి పోస్ట్ అదే ఇదైపోయింది, మారిపోయింది. అప్పుడు ఈ వీణ తీసుకెళ్ళిపోయాను. అది మీకు ఎలా వచ్చింది ఆఫర్ అంబానీ వారి మ్యారేజ్ లోని? ఏమో వాళ్ళ కోఆర్డినేటర్ 5 ఏళ్ల నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు, సరే అది అది అలా అనుకోలేదు. నేను చెప్పినవన్నీ వాళ్ళకి నేను ఎక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వను. ఫోన్ చేసి మేము సాంగ్స్ లిస్ట్ ఇస్తాం అది వాయించాలి అని అంటే ఆమెకు చెప్పాను, ఆ ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో, ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మీకేం కావాలో వాయించొద్దు, ఆర్టిస్ట్కి నచ్చింది వాయించిపించుకోండి, అప్పుడు అవుట్పుట్ బాగుంటుంది. వాళ్ళు ఏం బాగా వాయించగలరు, వాళ్ళు ఏం బాగా పర్ఫామ్ చేయగలరు వాళ్ళకి తెలుసు, మీరు డిమాండ్ చేయకూడదు, అలా నేను చేయను అని చెప్పి కొన్నిసార్లు రిజెక్ట్ చేశాను. కొన్ని ఏదో ఎక్కడో బయట అంటే అలా రిజెక్ట్ చేశాను. 5 years నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా నీతా అంబానీ గారే ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ నా వీడియోస్ చూసి నా అటైర్ కూడా ఎలా ఉండాలి అని ఎగ్జాక్ట్ గా నాకు అప్పుడు అనిపించింది, ఇంత టైం ఎక్కడ ఉంటుంది అసలు, ఇంత పర్ఫెక్షన్ ఏంటి, అంత పెద్ద పెళ్లిలో ఇలాంటి విషయాలు కూడా స్పెసిఫిక్ గా చూస్తారా, వాళ్ళే చూస్తారు మేడం. నిజంగా ఏంటి, ముందు రోజు నేను రిహార్సల్కి వెళ్తే తెల్లవారుజామున 3 వరకు అక్కడ ఉంటారట, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు ఫ్యామిలీ. నీతా అంబానీ గారు ఒక కుర్తా వేసుకొని చిన్న కుర్తీ డ్రెస్ అంటే సింపుల్ గా, ఆవిడ వెనకాల సెక్యూరిటీ, ఫస్ట్ హాల్ నుంచి ఆవిడ చూసుకుంటూ వస్తున్నారు, ఇక్కడ ఇలా ఉండాలి అక్కడ అలా ఉండాలి. అనంత్ అంబానీ డాన్స్ కూడా ఆవిడే చూపిస్తున్నారు. నోను హిందీలో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లోనూ దూరంగా ఉన్నా నాకు వినపడలేదు, నువ్వు మళ్ళీ రావాలి ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందని, అది కూడా ఆవిడే చూసుకుంటూ. అబ్బా ఎంత కష్టపడ్డారో నిజంగా. అవే అంత పర్టికులర్గా చూసుకుంటారు, అంత కమిట్మెంట్ అంత పర్ఫెక్షన్ ఉంటుంది కాబట్టే ఎవరైనా హై పొజిషన్స్లో ఉంటారు అని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు అన్నట్లు